వర్షాభావంతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం గేట్లు ఓపెన్ కాబోతున్నాయి. నీటి నిల్వ సామర్థ్యం పూర్తి స్థాయికి చేరడంతో ఆల్మట్టి డ్యాం గేట్లు ఓపెన్ చేస్తున్నారు అధికారులు. ఆల్మట్టి డ్యాం పూర్తి కెపాసిటీ 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 112 టీఎంసీల నీళ్లున్నాయి. ఎగువ నుంచి డ్యాంలోకి 70,000 క్యూసెక్ల వరదొస్తుంది. దీంతో డ్యాం గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఆల్మట్టి డ్యాం గేట్లు ఎత్తడంతో నారాయణపూర్ డ్యాం కూడా నిండిపోయింది. ఇక దీంతో నారాయణపూర్ డ్యాం గేట్లు ఎత్తి దిగువ జూరాలకు నీళ్లు వదలనున్నారు అధికారులు. 2-3 రోజుల్లోనే జూరాల నుంచి కృష్ణమ్మ, శ్రీశైలం డ్యాం కు చేరనుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, మనం చూస్తున్నాం ఆల్మట్టి డ్యాం గేట్లు ఎత్తే అవకాశం కనిపిస్తుంది అధికారులు. దానికి సంబంధించిన డీటెయిల్స్ రత్న, ఆల్మట్టి డ్యామ్ కు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహంతో ఆల్మట్టి డ్యామ్ గేట్లను మరికొద్ది సేపట్లో ఎత్తనున్నారు. దీనికి సంబంధించి కూడా ఆల్మట్టి డ్యామ్ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే ఆల్మట్టి డ్యామ్ కు ఎగువ కర్ణాటక పశ్చిమ కనుమల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గత 4 రోజులుగా కూడా వరద ప్రవాహం కంటిన్యూగా కొనసాగుతుండడం, ప్రస్తుతం 70,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం ఆల్మట్టి డ్యామ్ లోకి వస్తుండడంతో ఆల్మట్టి డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలకు గాను ప్రస్తుతం 112 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం, ఎగువ నుంచి కూడా వరద ప్రవాహం అలాగే కొనసాగుతుండడంతో ఆల్మట్టి డ్యాం గేట్లను మరికొద్ది సేపట్లో అధికారులు ఎత్తేందుకైతే ఏర్పాటు చేయనున్నారు. అయితే ఇదే ఆల్మట్టి డ్యాం గేట్లు ఎత్తిన తర్వాత ఆ వరద ప్రవాహం అంతా కూడా నారాయణపూర్ ప్రాజెక్టులోకి వెళ్తుంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ప్రస్తుతం నారాయణపూర్ ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం 2-3 రోజులుగా కూడా కొనసాగుతుండడం, పూర్తి స్థాయి నారాయణపూర్ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 38 టీఎంసీల నిల్వ చేసుకునే విధంగా ఉంటుంది. ప్రస్తుతం దాదాపుగా 28 టీఎంసీల వరకు కూడా నారాయణపూర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం చేరుకోవడం జరిగింది. ఇక జూరాలకు సంబంధించి 9 టీఎంసీల కెపాసిటీ నీటి నిల్వ సామర్థ్యం, ప్రస్తుతం 5.5 టీఎంసీల నీరు జూరాల ప్రాజెక్టులో ఉంది. ఈ 2 ప్రాజెక్టులు జూరాల కావచ్చు, నారాయణపూర్ 2 ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఎగువ ఆల్మట్టి నుంచి గేట్లు ఎత్తే దాదాపుగా 50 నుంచి 60,000 క్యూసెక్లు నారాయణపూర్ ప్రాజెక్టుకు రిలీజ్ చేసే అవకాశం ఉంది. దీంతో ఏదైతే నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లను కూడా తొందరగానే ఎత్తే అవకాశం ఉంది. ఎందుకంటే తక్కువ కెపాసిటీ ఉంది, ఆల్రెడీ అందులో 28 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ నుంచి వరద ప్రవాహం కూడా ఆల్మట్టి నుంచి వస్తుంటది కాబట్టి ఖచ్చితంగా నారాయణపూర్ గేట్లను కూడా ఎత్తి దిగువ జూరాల ప్రాజెక్టు కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ కు సంబంధించి 70,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో అదే స్థాయిలో దిగువకు కూడా నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దీంతో 2-3 రోజుల్లోనే శ్రీశైలం ప్రాజెక్టు వరకు కూడా ఈ వరద ప్రవాహం కొనసాగే అవకాశం కనపడుతుంది. గత 4 రోజుల నుంచి కూడా వస్తున్నటువంటి వరద ప్రవాహం ఆల్మట్టికి అలాగే కొనసాగితే మాత్రం శ్రీశైలం ప్రాజెక్టు వరకు ఈ వరద ప్రవాహం కొనసాగే అవకాశం అయితే కనపడుతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించి 212 టీఎంసీల కెపాసిటీ నీటి నిల్వ సామర్థ్యం, ప్రస్తుతం కేవలం 41 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టులో ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే దాదాపుగా 174 టీఎంసీల వరద ప్రవాహం వస్తే తప్ప శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ స్థాయిలో శ్రీశైలం ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండడం, ఎగువ ప్రాంతాల్లో వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో ఆలస్యంగా గత జూన్ నెలలోనే వరద ప్రవాహాలు కొనసాగాల్సి ఉన్నప్పటికీ వర్షాలు ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల్లో వరదలు కాస్త ఆలస్యమైనప్పటికీ కొంత కృష్ణా బేసిన్ కి సంబంధించి కృష్ణా నది పరివాహకానికి సంబంధించి ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా డెడ్ స్టోరేజ్ స్థాయిలో ఉండే ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్ కు మాత్రమే వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ఏదైతే ఆల్మట్టి డ్యామ్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువ కావడం, ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండటంతో కొంత రైతులకు సంబంధించి ఆశ చిగురిస్తున్నట్టుగా అనుకోవచ్చు. ఎందుకంటే
ముందు అంటే జూలై మాసం చివరిలో ఉంది కాబట్టి ఆగస్టులో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటు సెప్టెంబర్ వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ 2 నెలలు కూడా వర్షాలు కురిస్తే భారీ వరదలు వస్తే తప్ప దిగువన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి వరద ప్రవాహం వచ్చే అవకాశం అయితే కనబడడం లేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా ప్రస్తుతం 137 టీఎంసీల నీటి నిల్వతో ఉంది. మొత్తం 315 టీఎంసీల కెపాసిటీ, అతిపెద్ద ప్రాజెక్టు. 2 తెలుగు రాష్ట్రాలకు త్రాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్ స్థాయికి నీటి నిల్వ పడిపోవడం, ప్రస్తుతం ఉన్నటువంటి 137 టీఎంసీల్లో కేవలం 6 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉన్నట్లుగా కూడా ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. కాబట్టి నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా వరద మాత్రం ఖచ్చితంగా వస్తేనే తప్ప ముందు అవసరాలకు, తాగునీటి అవసరాలకు మాత్రం తీవ్ర ఇబ్బంది కలిగే అవకాశం కనపడుతుంది. మొత్తం ఆల్మట్టి డ్యామ్ కు కంటిన్యూగా ఇదే నెలలో 9వ తారీఖు నుంచి మొదలైనటువంటి వరద ప్రవాహం 15 వరకు కూడా కొనసాగింది. మధ్యలో 3 రోజులు వర్షాలు నిలిచిపోవడం, అలాగే వరద ప్రవాహం కూడా బంద్ కావడం జరిగింది. మళ్ళీ 19 నుంచి మొదలైనటువంటి ఈ వరద ప్రవాహం కాస్త ఈ రోజు వరకు కూడా కొనసాగుతుండడం తోటి ఆల్మట్టి డ్యామ్ కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువలోకి రావడం, అలాగే ఆల్మట్టి అలాగే నారాయణపూర్ 2 ప్రాజెక్టులు కూడా కర్ణాటక రాష్ట్ర పరిధిలో ఉంటాయి. ఆ 2 ప్రాజెక్టుల నుంచి కూడా సాగునీటి అవసరాల కోసం అక్కడ ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆల్మట్టి నుంచి కానీ ఇటు నారాయణపూర్ 2 ప్రాజెక్టుల నుంచి కూడా నీటిని విడుదల చేసుకోవడంతో పాటు ఎగువ నుంచి వస్తున్నటువంటి ఆ వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ మరికొద్ది సేపట్లో ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తనున్నట్టుగా కూడా తెలుస్తుంది. రత్న. ఓకే, థ్యాంక్ యూ చంద్ర.